ఎక్స్క్యూజ్ మీ. హలో డాడ్, ఇండియా మొత్తం మీద పానీపూరి టేస్ట్కి ఎవరు చేస్తారు? ఏ హోల్డ్ ఆన్. పానీపూరికి మన బిజినెస్కి ఏంటి సంబంధం? మై సన్ ఇస్ ఎ లిటిల్ క్రేజీ. అది కాదు డాడ్, మీ కోడలికి పానీపూరి అంటే చాలా ఇష్టం. ఏం చేస్తారో నాకైతే తెలీదు. మీ కోడలు ఇంట్లో అడుగు పెట్టేసరికి పానీపూరి వాడు రెడీగా ఉండాలి. అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మీ కోడలికి ఎదురుగా కూర్చున్నాను. తను పానీపూరి తినడం ఒక కావ్యం డాడ్. ఒక చేతిలో ప్లేటు, ఇంకొక చేతిలో స్పూను, స్పూన్ మీద పూరి. అలా తింటుంటే తను అచ్చం అప్సరసలా ఉంది డాడ్. పానీపూరినే తను అంతలా ఆస్వాదిస్తూ ప్రేమగా తినడం చూస్తుంటే ఇక ఆ అమ్మాయి మీ అబ్బాయిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో చెప్పడానికి పదాలే దొరకట్లేదు డాడ్. అంత అందంగా ఉందా? మై డాటర్ ఇన్ లా. తన ముఖం, ఆ కళ్ళు, ముక్కు, తన చెంపలు, నవ్వితే చెంపల్లో ఏర్పడే సొట్టలు, ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇలా ఉండటానికి ఛాన్సే లేదు డాడ్. నేను మాత్రం ఇలాంటి బ్యూటీని లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. తనని కనుక నేను ముందే చూస్తుంటే ఈ పాటికి నేను గొప్ప కవినో, పెయింటర్నో, మ్యూజిక్ డైరెక్టర్నో అయి ఉండేవాడిని. అదంతా ఎందుకు డాడ్? ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్ పాస్ అయి ఉండేవాడిని అంటే తను ఎంత అందంగా ఉంటుందో మీరే గెస్ చేయండి. ప్రీతం, నువ్వు ఒట్టి దద్దమ్మ అనుకున్నాను రా. కానీ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ వన్ ప్రూవ్ చేసుకున్నావురా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. హే, తనకన్నీ చెప్పేశావు కదా. ఇంకో 10 నిమిషాల్లో ప్రపోజ్ చేస్తాను డాడ్. ఎనీవే, ఆ అమ్మాయికి తొందరగా ప్రపోజ్ చేసి వెంటనే మన ఇంటికి తీసుకొస్తే నువ్వు డాక్టర్వో ఇంజనీర్వో అయినంత సంబరపడతాను రా. చూస్తున్నాను డాడ్, మీ మాట నిలబెట్టుకుంటాను. మన ఫ్యామిలీకి కరెక్ట్ అయిన వారసుని ప్రూవ్ చేసుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే డాడ్, బాయ్. ఎనీవే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద బిజినెస్. నేను ఎంత లక్కీ. మీ కోడలు ఎంత అందంగా గిటార్ వాయిస్తుంది. తన్ని పెళ్లి చేసుకున్నాక తన గిటార్ వాయిస్తూ ఉంటుంది, నేను హాయిగా వింటూ ఉంటాను. అంతకు మించిన సంతోషం నాకు ఇంకేముంటుంది మా. పొద్దున్నే టిఫిన్ చేయడం, గిటార్ వింటూ ఉండడం, మధ్యాహ్నం భోజనం చేయడం, గిటార్ వినడం. ఎలాగో మాకు 2 పిల్లలు పుడతారు. తను వాళ్ళకి గిటార్ నేర్పిస్తుంది. వాళ్ళంతా నా చుట్టూ కూర్చొని గిటార్ వాయిస్తూ ఉంటే దాన్ని వింటూ ఏ టెన్షన్ లేకుండా బతికే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? నువ్వే చెప్పు మా. హాయ్, నా పేరు ప్రీతం. ప్రీతం? నిన్న మీతో కలిసి స్టేజ్ మీద డాన్స్ చేశాను కదా. అవును కదా. థ్యాంక్స్, మర్చిపోలేదు. మీ పాట చాలా అద్భుతంగా ఉంది. మీరు చేసిన డాన్స్ కూడా బాగుంది. అంతా మీ మ్యూజిక్ ప్రభావం. మీ పాట విన్న క్షణమే నేను మీ అభిమాని అయిపోయాను. ఆ గొప్పతనం అంతా మొత్తం మా టీం కి చెందుతుంది. మ్యూజిక్ వాయించే వాళ్ళదేముంది మేడం, గల్లీలో దొరుకుతారు. కానీ కోటికొక్కరికి మాత్రమే మీలాంటి వాయిస్ ఉంటుంది. మీరు బాగా పాడితేనే కదా వాళ్ళకు కూడా పేరు వచ్చేది. మీరేమో క్రెడిట్ అంతా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. మోస్ట్లీ మీరు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు మేడం. మీరేదో గిటార్ ప్రాక్టీస్ చేస్తుంటే నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. అలాంటిదేం లేదు. అలా అయితే మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది. అడగనా? చెప్పండి. నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయి మా ఇంటి కోడలని డిసైడ్ అయ్యాను. మా డాడీ తను తీసుకురాకుండా ఇంట్లో కాల్ పెట్టద్దు అని ఆర్డర్ వేశారు. పెద్దవాళ్ళ మాట వినాలి కదా. అందుకే నేను తను ఒప్పించి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. అందుకే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. అంటే నేను తనకి సంగీతం నేర్పించాలా? మీరు అంత కష్టపడక్కర్లేదు. ఎలాగో మీరు గిటార్ ఎక్స్పర్ట్. నాకు కూడా గిటార్ వాయించడం నేర్పిస్తే దాన్ని తనకి నేర్పించే సాకుతో దగ్గర ప్రపోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని. గిటార్ నేర్పించినంత మాత్రాన అమ్మాయిలు పడిపోతారా? లోకమంతా ఇష్టపడే సంగీతాన్ని ఒక అమ్మాయి ఇష్టపడదా? సంగీతాన్ని ఇష్టపడిందంటే ఆటోమేటిక్గా నన్ను ఇష్టపడుతుంది. కావచ్చు, కానీ ఇతరులకు నేర్పించేంత గొప్పదాని మాత్రం కాను. మీ వల్ల కాదు అంటే మా డాడీకి నేను మొహం కూడా చూపించలేను. సో ప్లీజ్ మేడం. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది మీ లవ్ స్టోరీ? అది ఈ మధ్య సడన్ గా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు అది దాదాపు ఒక 10 జన్మల పాతది అనిపిస్తోంది. ఇప్పుడు తను ఎక్కడుంది? ఇక్కడే. ఇక్కడే అంటే ఈ ఊళ్ళోనే అని.
అయితే దాన్ని మీట్ చేసి ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. అందుకే కదా మేడం నేను మీ దగ్గరకు వచ్చింది. హా? కంగారు పడకండి. లైఫ్ లో ఫస్ట్ టైం ఇష్టపడ్డ అమ్మాయిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి గిటార్ నేర్పించండి మేడం, ప్లీజ్ ప్లీజ్. అవునా, సరే, ఆ అమ్మాయి కోసమైనా నేర్పిస్తాను. థ్యాంక్ యూ మేడం. పర్వాలేదు.